సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. అండ్ విష్ణు గారు మనతో ఉన్నారు. సో కన్నప్ప త్వరలో రిలీజ్ అవబోతుంది. అండ్ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆయన మాటలో చాలా విషయాలు ఆయన ఎలా ఉన్నారు, బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అన్న. సో కన్నప్ప మీద ఎక్సైటింగ్ థాట్ చాలా హెవీగా ఉంది. సాంగ్ చాలా చాలా పెద్ద సక్సెస్ అయింది. శివుడి మీద, అది కూడా శివరాత్రి ముందు ఆ సాంగ్ని. సో ఆ వైబ్, చాలా మంది వైబ్ అవుతున్నారు శివ శివ సెంటర్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ సాంగ్ చేసేటప్పుడు? ఎందుకంటే డ్యాన్స్ మూమెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి దాంట్లో. అది శివలీలలో నమ్మితే, శివలీల నమ్మితే అదంతా ఆయన మ్యాజికే. ఆ పాట అది ఒక వ్యక్తిగా కూడా నన్ను చాలా కాపాడింది ఆ పాట. సో నెక్స్ట్ వన్ ఇట్స్ సాంగ్ విచ్ ఇస్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్. అంటే ఏం లేదు, మీ సాంగ్ వైబ్ చూస్తుంటే మీరు నిజంగా శివుడి లీలలో ఉండి ఆయన్ని ఆరాధిస్తున్న వైబ్ కనిపిస్తుంది అనమాట. ఆన్ బిగ్ స్క్రీన్ ఇంకెలా ఉండబోతుంది బిగ్ స్క్రీన్ యూ లవ్ ద సాంగ్. ఇంకా చాలా ఉంది ఆ పాటలో ఉండేది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ. ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్ ఉంది ఆ సాంగ్ లో విచ్ విల్ షాక్ పీపుల్ అండ్ దే విల్ లవ్ దట్ పర్టిక్యులర్ పాయింట్ లో. నాకే ఎన్నోసార్లు చూసినప్పుడు కూడా కళ్ళు చమకండి. నేను ఎన్నిసార్లు నేనే పర్ఫామ్ చేశాను, కానీ ద వే ఇట్ హస్ బీన్ కోరియోగ్రాఫ్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ సీక్వెన్స్. ప్రభాస్ గారు యాక్చువల్గా స్టార్టింగ్ కన్నప్ప స్టార్ట్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్స్పెక్టెడ్ ఆ ప్రభాస్ గారు శివుడి పాత్ర అనేది చాలా మంది అనుకున్నారు. మీరు రిలీజ్ చేసేవారు కాబట్టి తెలియదు, ముందు అనుకుని దీనికి వచ్చారు లేదంటే బిగినింగ్ నుంచి ప్రభాస్ కి ఏం కావాలనుకున్నారో అదే చేశారు. ఆయన చూస్ చేసుకునే ఆయనే చూస్ చేశారు. అండ్ కాజల్ గారు పోస్టర్ చూస్తే ఫీలింగ్ పార్వతి ఆవిడ వచ్చి కూర్చొని, అంటే ఆ వైట్ కలర్ ఇదంతా కూడా అంటే దేవత రూపం కనిపించేలాగా పోస్టర్లో ఉంది. కానీ ఎక్కడ మనకి టీజర్లో వాటిలో ఇంకా అంత డెప్త్గా కనిపించలేదు. సో ఆవిడ క్యారెక్టర్ ఎంతవరకు? ఆవిడ కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్. శివుడు పార్వతులు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంది. అంటే శివుడిది ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ నేను అనుకునే విధంలో నాకు శివుడు పార్వతి మన తల్లిదండ్రులు. నాకు మా మదర్ ఫాదర్ మిడిల్ ఏజ్ లో ఉంటే ఎలా ఉంటారు నా వ్యూలో అది చేసింది. మదర్ అండ్ ఫాదర్ అంతే. అంటే ఆల్రెడీ కాజల్ గారితో మీరు మోసగాళ్ళు, బ్రదర్ అండ్ సిస్టర్ టైప్ చక్కగా అది చేశారే అని తర్వాత కంటిన్యూషన్ మళ్ళీ. అండ్ ప్రభాస్ గారితో యువర్ డాడీ యాపో బుజ్జిగాడు అండ్ ఎక్కువ కనెక్షన్. సో వీళ్ళిద్దరు మోస్ట్లీ మనకి ఎప్పటిదాకా ఈవెంట్స్ దగ్గర వీళ్ళిద్దరిని స్టేజ్ పైన ఈవెంట్స్లో మనం చూడొచ్చు. ఓకే. అండ్ కన్నప్పలో మాకు వాట్ ఈస్ ద థింగ్ యూ ఆర్ గోయింగ్ టు షో అంటే కన్నప్పని చాలా మంది చూస్తున్నారు. భక్త కన్నప్ప అవచ్చు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో వాట్ కన్నప్ప ఇస్, బట్ యూ ఆర్ గోయింగ్ టు షో తిన్నడు టు కన్నప్ప ట్రాన్స్ఫర్మేషన్. సో తిన్నడు టు కన్నప్ప ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏ వేలో అవుతుంది అంటే యూఆర్ షోయింగ్ అన్ యాక్షన్ వారియర్, నాట్ ఓన్లీ ఏ డివోటీ బట్ అన్ యాక్షన్ వారియర్ అనేది కూడా చూపిస్తుంది. సో ఆయన యాక్షన్ ఎలిమెంట్స్ గురించి ఏం చెప్తారు తిన్నడు గారు? ఆయన ఇలా ఆయన సగం వరకు కల్పితం. ఓకే, ఐ టుక్ లిబర్టీ. ఒక కథని ఒక కథ చెప్పేటప్పుడు దాన్ని ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. ఒక కథని కొంతవరకు లిబర్టీ తీసుకోవాలి. అతను అక్కడ జరిగే యాక్షన్ అవన్నీ లిబర్టీ తీసుకుంది, జరుగుండొచ్చేమో అనేది. కానీ దాని తర్వాత జరిగినట్టుతో కూడా మిక్స్ చేసి ఉండాలి. సో అది మీరు చూసేటప్పుడు మీకు అర్థం అవుతుంది, ఓహో ఇది జరిగింది హిస్టరీలో, ఓహో ఇది ఏమైనా లిబర్టీ తీసుకున్నారేమో అన్న సీక్వెన్స్ ఉంటుంది. కృష్ణదాస్ కన్నప్ప గారు ఆ భక్త కన్నప్పని చేసిన ఇన్స్పిరేషన్ అంటే ఆయన దగ్గర నుంచి వచ్చినట్టు అని కూడా ప్రభాస్ గారు చేద్దాం అనుకుంటున్నారు. అవునవును, అది ఉంది, అది 100% వాళ్ళు. కానీ ఈరోజు నేను వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ చేస్తున్నట్టే భావించాను. అండ్ మీ సినిమాల్లో మనకి బట్ D2 శ్రీహరి గారు పోవడం వల్ల ఆపేశారు. అది ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది. అది అంటే పార్ట్ 2 చేసేది ఉండదు కానీ, బట్ మా కాంబినేషన్ మళ్ళీ ఉంటే బాగుండు అని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది శ్రీను గారు ఎప్పుడు ఆయన మనసు పెట్టి నాతో ఎప్పుడు మళ్ళీ చేస్తానని ఒప్పుకుంటాడు. నేను ఈ టైం శ్రీను వైట్ల గారితో చేయడానికి దేనికైనా రెడీ అని తీసుకెళ్తే ఆ రెండు కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేసేవాళ్ళు. సో వాటికి సీక్వెల్స్ దానికి ఏమి ఉండవు. ఉంటే ఏ సినిమాకి నేను చేసిన వాటికి సీక్వెల్స్ ఉండవు.
ఈకి మాత్రం మా కాంబినేషన్ మళ్ళీ రావాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను. అండ్ కన్నప్ప అంటే 3 hours. 3 hours, కంప్లీట్ 3 hours. సో 3 hours అంటే ఈ ఈ ప్రెసెంట్ జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూర్చోవట్లేదు. చాలా వరకు దే ఆర్ ఆస్కింగ్ ఎందుకు అంత టైం, క్రిస్పీ టైం ఇది అని అలవాటు అయిపోయింది. ఓటీటీస్ వచ్చిన తర్వాత దట్స్ అ రాంగ్ మోషన్. ఎస్, పుష్ప రన్ టైం ఎంత? 3 hours 25, యానిమల్ 3 hours 40, RRR 3 hours more than. ఏ సినిమాలు ఉన్నాయి 3 hours పైన? సో ఎంగేజింగ్ గా మనం కూర్చోబెట్టేసి కథ కానీ నువ్వు బాగా చెప్పావంటే అది 3.5 గంటలైనా కూర్చొని చూస్తారు. అదే కానీ నువ్వు సరిగా చెప్పకపోతే 2 గంటల సినిమా అయినా కూడా పూరుకుంటుంది. మీరు ఆల్రెడీ మళ్ళీ ఏమన్నా ఇంకొక ఇందులో మల్టీ స్టారర్స్ చాలా మంది ఉన్నారు, బట్ ఇట్స్ లైక్ పీరియాడికల్ ఫిలిం. సో అలా కాకుండా ఒక యాక్షన్ ఫిల్మ్లో మళ్ళీ ఒక డిఫరెంట్ స్టార్. ఐ హోప్ ఛాన్స్ వస్తే ఎందుకు వదులుకుంటారు. నెగిటివ్ షేడ్స్ ఏమైనా చేస్తారు. ఐ వుడ్ లవ్ టు. క్యారెక్టర్ బాగుంటే ఎందుకు చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అన్నప్ప గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. ఆ గ్రాండ్ స్క్రీన్ పైన కనబడాలి. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you for coming.